హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరద్వాజ్ స్టడీ సర్కిల్. నేను మీ సురేంద్ర సార్ని. ఈరోజు మళ్ళీ మీ ముందు రావడం జరిగింది. ఎందుకంటే మనందరికీ తెలిసిన విషయమే, చాలా రోజుల నుంచి కూడా చాలా వరకు అందరూ కూడా ఒకే డిస్కషన్ మీద ఉన్నారు. ఒక 10 to 15 డేస్ నుంచి కూడా మనకి ఒక గ్రూప్ 2 మెయిన్స్ యొక్క ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో అది పోస్ట్ పోన్ అవ్వాలి అనేటువంటి ఆలోచనతో చాలామంది ఉన్నారు. అది ఇప్పుడైతే మాత్రం ఒక కొలిక్కి వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది ఈ 1 వీక్లో. ఎందుకనంటే మనకి నిన్న ఆల్రెడీ ఏపీపీఎస్సీ మెంబర్ అతను సుధీర్ గారు ఆల్రెడీ ఒక 1 వీక్ వరకు మనకి ఈ పోస్ట్ ప్రిఫరెన్సెస్ ఇవ్వడం అనేది కూడా పొడిగింపు కూడా జరిగింది. ఓకే, అదేవిధంగా ఈరోజు పరిణామం ఒక జరిగింది. ఈ యొక్క నిరుద్యోగ జేఏసీ సంఘ అధ్యక్షుడైనటువంటి అతను షేక్ సిద్దిక్ గారు ఒక వినతి పత్రాన్ని అందించడం అనేది జరిగిందండి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి. ఎందువలన అని అనుకున్నట్లయితే ఈ యొక్క ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ సంబంధించి గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేది ఇవ్వడమే కాకుండా ఆ పోస్ట్స్ కూడా 900 వరకు ఉండడం, అదేవిధంగా వాటికి 92,000 కంటే ఎక్కువ మంది వాటిని 1:100 రేషియో తీసుకోవడం వలన గ్రామీణ ప్రాంత విద్యార్థులకి ఈ కొత్త సిలబస్ అనేది ఎక్కువగా అంతగా అలవకపోవడం వలన మేము చదువుకోలేకపోతున్నాము అని చెప్పేసి చాలా వరకు కూడా నిరుద్యోగం నుంచి కొన్ని వినతి పత్రాలు వెళ్ళడం వల్ల అతను అవన్నిటిని కూడా పరిశీలించి ఒక లెటర్ని రాసి అనమాట టైప్ చేసి ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం అనేది జరిగింది. అయితే అతను ఏం చెప్పారంటే టెస్ట్ పీరియడ్లో ఒక 2 months వరకు కూడా ఎక్స్టెండ్ చేయాలి సార్ అని చెప్పేసి అడగడం జరిగింది. దాన్ని ఏమంటే మనకి 28 జూలై నుంచి ఏమంటే ఇక్కడ అక్టోబర్ 1st వీక్ అని చెప్పేసి పోస్ట్ పోన్ చేయమని చెప్పేసి అడగడం అనేది జరిగింది. అయితే మనం ఈ యొక్క అక్టోబర్ 1st వీక్ అనే కాకుండా అక్టోబర్ 2nd or 3rd వీక్ అయినా సరే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక 2 weeks కూడా అక్కడి నుంచి గ్యాప్ తీసుకోవచ్చు. గవర్నమెంట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే అక్టోబర్ 3rd వీక్లో అవుతుంది అని అనుకుంటున్నాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇంకా అతను ప్రస్తావించినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే ఇక్కడ ఈ యొక్క 4 సబ్జెక్టులలో ఏపీ ఎకానమీ అండ్ ఇండియన్ ఎకానమీ కలిపి 75 మార్కులకి ఇవ్వడం జరిగింది కదా. ఆ యొక్క 75 మార్క్స్ అనేది ఒకే సబ్జెక్ట్లో ఒకే పేపర్లో 75 మార్క్స్, 2 పేపర్లు కలిపి 75 మార్క్స్ ఇవ్వడం వలన చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ సిలబస్ అనేది ఉంది స్టూడెంట్స్లో. అది ఎంతవరకు వాళ్ళు ఈ చదవగలరా చదవలేరు అనేటువంటి ధీమాతో అతనైతే చదవలేరు, కొద్దిగా ఇంకా సమయం ఇవ్వండి సార్ అని చెప్పేసి కూడా అడగడం అనేది జరిగింది. మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా కొత్త సిలబస్ కావడం, ఇంకా మరికొన్ని అంశాలు వాటికి కొద్దిగా జోడించడం కూడా ఇక న్యూ సిలబస్లో భాగంగా ఉందన్నమాట. ఈ విషయాలన్నీ కూడా పరిగణనలో తీసుకొని అతను ఒక లెటర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. దానితో పాటుగా ఏం చేశారంటే అతను ఇక్కడ ఈ యొక్క డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఏదైతే ఉందో ఆ యొక్క ఎగ్జామ్ కూడా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్కి వారికి 1:100 నిష్పత్తిలో తీయమని చెప్పేసి ఆ యొక్క వినతి పత్రంలో కూడా రాయడం అనేది జరిగిందండి. అయితే ఇదంతా ఒక కథ. ఇది యాక్చువల్గా ఏంటంటే ఇతను మనందరి తరపు నుంచి కూడా ఇవ్వడం అనేది జరిగిందండి. ఎస్పెషల్లీ థ్యాంక్ యూ సిద్దికన్న. నిరుద్యోగుల తరపు నుంచి నేను మీకు, అదేవిధంగా ఎవరైతే సచివాలయం ఎంప్లాయీస్ ఉంటారో, నెక్స్ట్ ఇంకోటి ఎవరైతే ఈ యొక్క మా హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్లో కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ జాబ్ చేస్తున్నారో వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఈ ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి మరికొద్ది సమయాన్ని మీరు ఇవ్వడం వల్ల కూడా నేను కృతజ్ఞతలు మీకు తెలియజేసుకుంటున్నాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మన ఛానల్లో మన యూట్యూబ్ ఛానల్లో మీకు పదే ప్రస్తావిస్తున్నటువంటి ఒక విషయం ఏంటంటే నేనైతే మన నిరుద్యోగులను గుర్తులో పెట్టుకొని సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సును చాలా లిమిటెడ్ చాలా నామినల్ అమౌంట్కి మీకు నా యొక్క యాప్లో అందుబాటులో పెట్టానండి. దీని యొక్క మోటో ఏం లేదు. ఇందులో వచ్చేసరికి ఎవ్రీడే మనకి ఎవ్రీడే కూడా ఈ క్విక్ రివిజన్లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో రోజు కూడా టెస్ట్ కండక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. మనకి సిలబస్లో వివిధ సెగ్మెంట్స్గా విభజించి
ఆ సెగ్మెంట్లో ఇన్డెప్త్గా మనకి వివిధ రకాలైనటువంటి ఈ యొక్క ప్రామాణికమైనటువంటి గ్రంథాల నుంచి మనకి కొంత సమాచారాన్ని సేకరించి చాలా వరకు కూడా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చేసరికి తెలుగు మీడియంలో అవైలబుల్లో ఉండదు. చాలా వరకు ఇంగ్లీష్ బుక్స్ మీద కూడా మనం ఆధారపడాల్సి వస్తుందన్నమాట. ఎక్కువగా ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి ప్రామాణికం. నెక్స్ట్ రవి అగ్రహారి చాలామంది కొనవచ్చు, లేకపోతే కొనలేకపోవచ్చు. ఇంకొక విషయం, ఇంగ్లీష్ అనేది సరిగా కూడా అక్కడ అర్థం కాకపోవచ్చు కూడా. కాబట్టి వాటన్నిటి నుంచి కూడా ఈ యొక్క ఆథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ నేను గ్యాదర్ చేసి మీకు అందించడం అనేది నా వంతుగా నేను చేయడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఇందులో ఎవ్రీడే టెస్ట్ సిరీస్ అనేది మనం చాలా వెబ్సైట్ల నుంచి కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఒకటి, నెక్స్ట్ ఇక్కడ ఎన్పిసిఎల్ నుంచి కానీ, లేకపోతే మినిస్ట్రీ ఆఫ్ ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ దగ్గర నుంచి కానీ, ఇస్రో వెబ్సైట్ నుంచి కానీ, లేకపోతే ఇంకా మనకి యురేనియం కార్పొరేషన్ లిమిటెడ్ వారి నుంచి కానీ, ఇలాంటి ఆథెంటికేటెడ్ వెబ్సైట్స్ నుంచి, నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచి మనకి సెకండ్ యూనిట్లో చాలా ఇంపార్టెంట్ అండి. వాటి అన్నిటి నుంచి కూడా మనకి ఎవ్రీడే లేకపోతే వీక్లీ మంత్స్ కూడా కొన్ని యొక్క రిపోర్ట్స్ కానీ, వాటిపైన సమ్మిట్స్ కానీ జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఆ సమ్మిట్స్ని ఈ యొక్క స్టాక్గా ఉండేటటువంటి సబ్జెక్ట్స్ ఏమైతే ఉన్నాయో, మనకి ఇప్పుడు పెట్రోలియం, అది క్రూడ్ ఆయిల్లో భాగంగా పెట్రోలియం, డీజిల్, అదేవిధంగా ఫ్లై యాష్, ఇటువంటి వాటిని ఉంటాయి అన్నమాట. వాటితో పాటుగా మనకి ఇక కంప్రెషన్ న్యాచురల్ గ్యాస్ కానీ, ఇటువంటివన్నీ కూడా మనకి ఇక రెన్యూబుల్ సోర్సెస్లో మనకి నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్గా ఉంటాయి. తర్వాత రెన్యూబుల్ రిసోర్సెస్ అనేవి సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ, ఇలాంటివన్నీ కూడా మనకి రెన్యూబుల్ సోర్సెస్లో కింద మనకి వస్తాయండి. దాంతోపాటుగా మనకి ఇక్కడ యుఎన్ఓ వారు ప్రకటించినటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేటువంటి వాటిని ఏ విధంగా ఇక 7వ గోల్ ఏదైతే ఉందో సెకండ్ యూనిట్కి సంబంధించి ఆ 7th గోల్కి అనుసంధానంగా చేయబడినటువంటి కొన్ని పార్ట్స్ అనేవి కూడా మొత్తం కూలంకుషంగా మనం వాటి గురించి అదేవిధంగా చాలా ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లెసన్ అంతవరకు కూడా తరగదు. నెక్స్ట్ ఇలా మొత్తానికి కూడా అన్ని టాపిక్స్ కూడా పర్యావరణం చూసుకున్నట్లయితే ఎన్సీఆర్టీ బుక్స్ ఎన్సీఆర్టీ బుక్స్ అండ్ శంకర్ ఫౌండేషన్ బుక్ నేనైతే ఫాలో అవుతాను. దాంతో పాటుగా మీకు ఇక హెల్త్ ఎడ్యుకేషన్లో మనకి లాస్ట్లో వచ్చేటటువంటి ఆరోగ్య రంగంలో వ్యాధుల భారం కానీ, అక్కడ మనకి కమ్యూనికేబుల్ డిసీజెస్, నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్, అదేవిధంగా కొన్ని బ్యాక్టీరియల్ డిసీజెస్, వైరల్ డిసీజెస్ అండ్ ఫంగల్ డిసీజెస్, ఇటువంటి ప్రోటోజోవల్ డిసీజెస్, వీటన్నిటి గురించి కూడా మీకు ఇన్డెప్త్ అనాలిసిస్తో మీకు కఠినమైన ప్రశ్నలు కూడా మీరు ఏ విధంగా ఛేదించాలనేటువంటి వాటిని మీకు క్వశ్చన్ ఇచ్చేసి వాటికున్న ఒక 4 ఆప్షన్స్, మళ్ళీ దాని కింద 4 ఆప్షన్స్ ఉండే విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ కూడా మీ యొక్క ఆలోచనలకి పదును పట్టే విధంగా కూడా నా యొక్క క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుందండి. చాలా వరకు కూడా చాలా ఇన్స్టిట్యూషన్స్లో ఇక ఆఫ్లైన్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా గమనించుంటారు. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వారికి కొంతమంది తెలిసి ఉంటుంది, కొంతమంది తెలియదు. కాబట్టి ఆ యొక్క ప్రామాణికమైనటువంటి పేపర్స్ అనేవి నేను గతంలో ప్రిపేర్ చేసేటప్పుడు ఈ యొక్క గ్రూప్ 1 సంబంధించినటువంటి వారికి చాలా వరకు ఉపయోగపడింది అని చెప్పేసి మాత్రం జరిగిందండి. నేను ఆఫ్లైన్ ఇచ్చాను కొన్ని ఇన్స్టిట్యూట్స్కి. ఆఫ్లైన్ పేపర్స్ కండక్ట్ చేసేటప్పుడు వారికి పూర్తి విశ్లేషణతో కూడా ఇవ్వడం అనేది జరిగిందండి. దాన్ని అనుసంధానంగా చేసుకునే మీ అందరికీ కూడా ఈ యొక్క చిన్న నామినల్ అమౌంట్తో ఇవ్వడం అనేది జరుగుతుంది. లింక్ అనేది ఇక్కడ మనకి డిస్క్రిప్షన్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఈ యొక్క కోర్సు నచ్చితే తీసుకోండి, లేకపోతే జస్ట్ డౌన్లోడ్ చేయండి యాప్ని. రిమైనింగ్ కోర్సెస్ కూడా మనకి అవైలబుల్లో ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా టైం వేస్ట్ చేసుకోకుండా మళ్ళీ పోస్ట్పోన్ ఎక్స్టెన్షన్కి ఎక్కువగా ఆలోచించకుండా, ఇంకా మనకి ఏంటిది అక్టోబర్ 1st వీక్లో అన్నారు కాబట్టి వీళ్ళు మనకి సరాసరి 2nd or 3rd వీక్ కూడా అవ్వచ్చు. కాబట్టి మీరు ఈ 2nd or 3rd వీక్ కాకుండా మీరు మరికొద్దిగా మనకేంటి సెప్టెంబర్ ఎండింగ్ కల్లా కూడా రెడీగా ఉండండి. ఉన్నట్లయితే అప్పటికల్లా కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రిపీటెడ్గా తరువుగా ఈ యొక్క ప్రాక్టీస్ పేపర్స్ అనేవి చేసినట్లయితే మీకు మంచి నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవచ్చు.
మీరు అందరూ కూడా బాగా ప్రిపేర్ అవుతారని మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ ఇక వీడియో సెలవు చేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.